పాతిస్తా. ఏదో కిరాయి రేవుడు ఫోన్ చేస్తే నన్నే కొడతావా? నువ్వు లేకపోయావే నా చేతిలో అయిపోయావే. తలపల్లిన వస్తాదులే, నా ముందు తలంచుకుని వెళ్తారే. నువ్వేంటే తలెగిరేస్తున్నా? పెన్షన్ తీసుకునే వయసులో నీకు ఫైటింగ్ అవసరమానే? అరే అయ్యో, చూస్తున్నారంటే వచ్చి కాపాడంటే నా చెయ్యి. అత్తయ్య కొడుతున్నారు. ఏమండి రౌడీ గారండి, నా ముందు మా నాన్నమ్మ గారిని కొట్టద్దండి. ఏ మా అత్తయ్య గారిని కొడతావా? ఏది ఇప్పుడు కొట్టవే 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 చూస్తాను. అంటే ఇది చెప్తే కొడతావా, నేను చెప్తే కొట్టవా? నీకు దమ్ముంటే కొట్టవే కొట్టు. సాటిస్ఫైయా? మీరు తిన్న ఆపడానికి వచ్చారా, నన్ను కొట్టించడానికి వచ్చారా? ఇప్పుడు చూడండి అత్తయ్య గారు, ఏయ్ వదులుతావా లేదా మమ్మల్ని రంగంలోకి దిగమంటావా? అంతుందా? దిగండి చూస్తా. కుత్తు. ఏంటే? ఏయ్, నేను దానిలో వేసేదాన్ని కాదే, బ్రూస్లీ చెల్లిక్కడా. దెబ్బ తగిలిందా? అనసూయ అంటే నువ్వేనా? నువ్వు రౌడీ రంగమ్మని. నువ్వు రౌడీ రంగమ్మవా? మరది నా పేరే కాంచనమాల, నా వయసే గరం మసాలా, తందాన తాన అంటూ మోగని తబలా. రావే నా రసరంగీలా, నీ బుగ్గే నా రసగుల్లా, తైతక్కలాడుకుంటూ తాకితే గుబలా. కలిసొస్తా కాని వేళ, కైపెట్టే కన్నులా, నీదేరా రాకుమారా, దూర దూర బుడుకుల ఉయ్యోవా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,